నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. నేనైతే సిద్ధంగా వచ్చేసాను. మీరందరూ కూడా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని యష్మిత వస్తుంది, మాతో యోగా సాధన చేయిస్తుంది అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అదే ఎంతూజియాజాన్ని కంటిన్యూ చేయండి. మనం కలిసి ఇవాళ మన సాధనాన్ని కంటిన్యూ చేద్దాము. ముందుగా మనము సూర్య నమస్కారాలతో మన సాధనాన్ని అయితే మొదలు పెడతాం. నేను ఈ సూర్య నమస్కారాలు ఎన్నోసార్లు చెప్పానండి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సూర్య నమస్కారాల్లో ప్రతిసారి చెప్తూ వస్తున్నాను, కానీ మళ్ళీ చెప్తానండి. మనము సూర్య నమస్కారాలు చేయటం వల్ల కార్డియో వర్క్ అవుతుందండి. కాబట్టి హెల్త్కి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్కి చూస్తున్నా, ఓవరాల్ బాడీ ఫ్లెక్సిబిలిటీకి చూస్తున్నా, స్ట్రెంథనింగ్కి చూసిన ఓవరాల్ అన్ని బెనిఫిట్స్ అయితే సూర్య నమస్కారాల్లో ఉంటాయండి. సూర్య నమస్కారాలు మాత్రమే చేసిన సాధనాలో మనము హెల్దీగా ఉండొచ్చు. ఏదో అడ్వాన్స్ శీర్షాసనం మనము హ్యాండ్ స్టాండ్ చేస్తేనే హెల్దీగా ఉంటామని ఏముండదండి. చాలా మినిమం మన నాడీ శోధన ప్రాణాయామ, కొన్ని సెట్స్ ఆఫ్ సూర్య నమస్కార ప్రతిరోజు చేసినా చాలండి. మన సాధనాలో మనం చాలా ఫిట్గా హెల్దీగా ఉండొచ్చు. నేను ఒక వైపున అంటే ఒక సైడ్లో నేను రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా చూపిస్తానండి సూర్య నమస్కారాలు. తర్వాత కలిసి చేద్దాము. ముందుగా నేను టాపిక్ ఆఫ్ ద మ్యాట్లోకి వెళ్ళిపోతున్నాను. 2 చేతుల్ని జోడిస్తూ సూర్య మంత్రాన్ని జపిద్దాము. ఓం సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతామండి. దీన్ని పాదహస్తాసన అంటారు. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. మీరు చూసినట్టయితే నా కుడి మోకాళ్ళని కింద ప్లేస్ చేశానండి. ఎడమ కాళ్ళు మోకాళ్ళు ఒకటే లైన్లో ఉండి చూసుకోండి. అలాగే సీటుని పైకి కాకుండా కింద వైపున పుష్ చేయండి. శ్వాసని వదులుతూ మనము ఎడమ కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్తూ మీ సీటుని పైకెత్తండి. అలాగే ఛాతీని తొడల వైపున పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ బాడీని ఒక 1 స్ట్రైట్ లైన్లో ఫలకాసనాలో హోల్డ్ చేస్తాము. శ్వాసని వదులుతూ మోకాళ్ళని అలాగే ఛాతీని చిన్ని కింద ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మనము ఈ అధోముఖ శ్వానాసనంలోకి వస్తామండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళని కూడా ముందుకి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ ఆర్చ్ బ్యాక్ చేస్తాము. హస్త ఉత్థానాసన. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు నమస్తే. ఇదండి ఒక వైపున చేశాను. నేను నా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళాను, మళ్ళీ కుడి కాళ్ళని ముందుకు తీసుకొచ్చాను. మీరు సర్కిల్ వేలో చూస్తే కొన్ని ఆసనాలు రిపీట్ చేశామండి. హస్త ఉత్థానాసన, పాదహస్తాసన, అశ్వసంచలన, అధోముఖ. ఈ 4 ఆసనాలు మనం ఇంకోసారి చేసాము. దాని తర్వాత ఇంకో 3 ఆసనాలను అయితే యాడ్ చేసాము. ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోండి. టోటల్గా 12 ఆసనాలు ఉంటాయి. అందులో 8 రిపీటెడే, 3 ఆసనాలు ఎక్స్ట్రా చేస్తున్నామని చాలా సులువుగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక ఆసనాలో శ్వాసని తీసుకుంటాము, ఇంకో ఆసనాలో శ్వాసని వదులుతాము. ఈ టెక్నిక్ని ఫాలో అయ్యారనుకోండి, సూర్య నమస్కారాలు చేయడం చాలా సులువుగా. ఈసారి మనము ఎడమ కాళ్ళతో చేద్దామండి. నాతో పాటు మీరు కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము.
చూసారు కదండి, నా కాళ్ళు నేను ముందుకు తీయటానికి ఇబ్బందిగా ఉంటే హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నాను. మీరు అంతే సపోర్ట్ తీసుకొని చేయడానికి ట్రై చేయండి. ఇదండి సూర్య నమస్కారం. ఈ సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పానండి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు 6 సెట్స్ మినిమం అండి, మ్యాక్సిమం 12 సెట్స్ చేయండి. దానివల్ల మనకి తొందరగా బెనిఫిట్స్ అయితే చూడగలుగుతాం. ఎప్పుడూ ఒకసారి ఒక ఆసనం చేసే కన్నా సీక్వెన్స్లో చేయండి. ముందుగా ప్రాణాయామ, మన వార్మప్స్, తర్వాత సూర్య నమస్కారాలు, దాని తర్వాత మనం చూపించే ఆసనాలు, ఇలాంటివి చేయండి. మీకు ఇంకా సులువుగా సాధన అన్నది అయిపోతుంది. ఇదండి సూర్య నమస్కారం. దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్పాను కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేయాలండి. తాడాసన నుంచి మనం లెగ్స్ని ఇలా వైడన్గా పెట్టుకున్నాము. చూడండి, చాలా సులువుగా మనం బయటికి వచ్చేంత డిస్టెన్స్ని పెట్టుకోవాలి. మరి ఎక్కువగా ఉండొద్దు, మరి తక్కువగా ఉండొద్దు. కాళ్ళ వేలు మాత్రం ముందుకి పాయింట్ చేసేలాగా పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కాళ్ళ బొటన వేళ్ళని హోల్డ్ చేస్తూ మనము మన ఛాతీని తొడల వైపున పుష్ చేస్తున్నాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా ముందుగా చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాం. చూశారు కదండి, ప్రసరిత పాదోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో, అలాగే అబ్డామినల్ రీజియన్ అంటే ఈ భాగంలో, మన లోవర్ బ్యాక్ పైన, అలాగే మన ఛాతీని డౌన్ చేసేటప్పుడు బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా హెడ్ రీజియన్లో ఉంటుంది. దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ వెళ్ళటం వల్ల మన హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్కిన్ కూడా చాలా బాగా గ్లో అవుతుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి చిన్న విషయం అండి, నేను చాలాసార్లు ఆసనాలు అయిపోయిన తర్వాత మీ సీక్వెన్స్లో యాడ్ చేసుకోండి అని ప్రతిసారి చెప్తూ ఉంటాను. సీక్వెన్స్ అంటే ఏంటంటే నేను ప్రతిదానికి చెప్తున్నాను, అంటే థైరాయిడ్కి మంచిది, డైజెషన్కి మంచిది అని. మీకు ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటికి ఏ ఆసనాలు బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తున్నానో వాటిని క్లియర్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత మనము ముందుగా నేను చెప్పినట్టు ప్రాణాయామ లేదా వార్మప్స్ చేసి, అంటే ఏదో ఒక కదలిక మన జాయింట్స్కి కదలిక చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసి ఆసనాలని చేయండి. ఆ తర్వాత మనం కొన్ని క్షణాలు రెస్ట్ చేసి రిలాక్స్ అయినా మన సాధనాన్ని కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వజ్రాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చేపిస్తానండి.
ఈ ఒక్కటే ఆసన ఉందండి, మన అన్నం తిన్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మిగతా అన్ని ఆసనాలు మనము ఫుడ్ తినక ముందు, అంటే ఎంటీ స్టమక్, పడి గడుపున యోగా సాధన చేయాలి. కానీ ఈ ఒక్క ఆసన మాత్రం మనం అన్నం తిన్న తర్వాత కూడా చేయొచ్చు. దానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. అలాగే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మనము కూర్చుంటాము. వెనకాల వైపు నుంచి చూపిస్తానండి. ఇక్కడ 2 మోకాళ్ళు మాత్రం మనకి దగ్గరగా ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే హీల్ని బయట వైపున పెట్టాను, సీట్ని మధ్యలో ప్లేస్ చేస్తూ పెట్టాను. మన 2 కాళ్ళ బొటన వేలు ఆనుకుంటున్నాయండి, చూడండి. వన్స్ మనము వజ్రాసనాలో కూర్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఈ వజ్రాసన చేయటం వల్ల మనము ఫుడ్ తిన్న తర్వాత మంచిగా డైజెషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బెల్లీ ఫ్యాట్, బ్లోటింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమీ ఉండవండి. కాబట్టి మీరు ఫుడ్ తిన్న తర్వాత కొన్ని క్షణాలు అలా కూర్చోవటానికి ట్రై చేయండి. దీనివల్ల మన యాంకిల్స్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మన లోవర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుందండి. ఈ ఆసన చేసేటప్పుడు సైడ్ స్ట్రెచ్ చేసాము, దానివల్ల సైడ్స్లో ఉన్న ఫ్యాట్ని కూడా ఈజీగా కరిగించవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వజ్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు తిత్తిలి ఆసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము సుఖాసనాలో కూర్చున్నాం కాబట్టి లెగ్స్ని అలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ మనకి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా ప్లేస్ చేయండి. చేసిన తర్వాత 2 చేతులని ఇంటర్లాక్ చేస్తూ మనము కాళ్ళ వేలని హోల్డ్ చేస్తాము. అలాగే వెన్నుముక్కని ఇలా కాకుండా ఎరెక్ట్గా ఉంచండి. ఉంచిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 మోకాళ్ళని పైకి తీసుకొని రండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాళ్ళని కిందికి పుష్ చేయండి. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో మనము ఈ మూమెంట్ని చేస్తాము. అలాగే దృష్టిని మాత్రం ఈ భాగంలోకి తీసుకెళ్ళండి. మీకు ఎక్కడ మూమెంట్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి తితిలి ఆసన. ఈ ఆసన చేయటం వల్ల ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీరియడ్ క్రాంప్స్ ఉన్నా, పీసీఓడి, పీసీఓఎస్ ఎలాంటి ఇబ్బందులున్నా, మనకి రీప్రొడక్టివ్ ఆర్గాన్కి రిలేటెడ్ మగవాళ్ళకైనా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి హిప్ ఓపెన్ చేయటానికి ఈ ఆసన మనం తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ముందుగా ప్రాక్టీస్ చేసేద్దాం. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తితిలి ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీ సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శుచిరంధ్రాసన.
ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ ఆసన చేయటానికి శవాసనాలో రెస్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మెల్లగా కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ మోకాల పై భాగంలో ప్లేస్ చేయండి. వన్స్ మనం ప్లేస్ చేసిన తర్వాత చూడండి, ఎడమ కాళ్ళని పైకెత్తండి. ఇక్కడ నా మోకాలని బెండ్ చేయలేదండి, స్ట్రైట్గానే ఉంచాను. ఆ తర్వాత 2 చేతుల సపోర్ట్తో ఈ గ్యాప్ ఉంది చూడండి, ఈ హోల్లో మనం ప్లేస్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకోండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని మీ ఛాతీ వైపున తీయటానికి ట్రై చేయండి. తర్వాత మెల్లగా మనము ఎడమ కాళ్ళతో కూడా చేస్తాం. చూశారు కదండి, శుచిరంధ్రాసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ముందుగా ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. తర్వాత ఈ ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం. కొన్ని క్షణాలు శవాసనాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి శుచిరంధ్రాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి సయాటికా ఇష్యూ ఉందనుకోండి, ఏ ఏజ్ వాళ్ళకైనా సయాటికా ఇష్యూ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఈ ఆసన చేయటం వల్ల వాళ్ళకి పెయిన్ అన్నది ఇన్స్టెంట్గా రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు అలాగే ఎక్కువగా లెగ్ టైర్డ్ అయ్యి ఎక్కువగా మనం ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెళ్ళినా కాలినడక ఎక్కువగా నడిచినా ఈ స్ట్రెచ్ చేయటం వల్ల మనకి చాలా రిలీఫ్ ఉంటుందండి. రన్నర్స్కి కూడా చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీకి పెరగడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, లైఫ్ స్టైల్ రొటీన్ ఎలా ఉండాలో చెప్తానండి. చాలా ఈజీగా చెప్తాను, మరి డీప్గా డెప్త్గా చెప్పాను. రోజు లేవంగానే పొద్దున్న ఎంతైతే అంత తెల్లవారుజామున లేవటానికి ట్రై చేయండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగి అలా వాకింగ్ చేస్తూ మన ఎలిమినేషన్ ప్రాసెస్ తప్పకుండా కంప్లీట్ చేయాలండి. అంటే మనం వాష్రూమ్ విజిట్ చేసి మంచిగా స్నానం చేసేసుకొని యోగా సాధన అయినా ఏదో అయినా యాక్టివిటీ 1 గంట పక్కా మీ లైఫ్లో ఉండాలండి. అలా 1 గంట వాకింగో, 1 గంట రన్నింగో లేదా 1 గంట యోగా చేయటమో ఇలాంటిది అలవాటు చేసుకోండి. డే ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఆహారపు అలవాట్లండి చాలా హెల్దీగా మనమే సొంతంగా వండుకొని 2-3 గంటల లోపలే కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులవి అలా తినడం వల్ల మన శరీరం కూడా తీసుకోదండి, అది టాక్సిన్ అవుతుంది. కాబట్టి హెల్దీగా మీరే ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ని తీసుకోండి. అలాగే స్లీప్ని చెక్ చేసుకోండి. 6 to 8 అవర్స్ మినిమం, మనం 6 లేదా మ్యాక్సిమం 8 ఈ స్లీప్ ఇవ్వాలి. ఫిజికల్ మూమెంట్ ఉండటం వల్ల మీకు స్ట్రెస్ అన్నవే ఉండవు.
ఇలాంటి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బారిపడవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.